ప్రత్యక్ష మున్సిపల్ ఎన్నికలతో కూటమిలో కలకలం, వైసీపీలో కొంత జోష్. ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వానికి కొత్త టెన్షన్ మొదలైందా? మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లను ప్రజలే నేరుగా ఎన్నుకునే పాత విధానాన్ని తిరిగి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిపోయింది. ప్రభుత్వం నిర్ణయంతో వైసీపీలో జోష్ కనిపిస్తుంటే టీడీపీ నేతల్లో మాత్రం తీవ్రమైనటువంటి ఆందోళన ఎందుకు మొదలైంది? ప్రత్యక్ష ఎన్నికలు జరిగితే కూటమికి రాజకీయంగా నష్టం జరుగుతుందని మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు భయపడుతున్నారు? అసలు చంద్రబాబు నాయుడు వెనుక రాజకీయ లెక్కలేంటి? మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్లో మేయర్లను ప్రజలు నేరుగా ఎన్నుకునే విధానాన్ని తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఇక్కడే ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైనటువంటి పరిణామం మొదలైంది. ప్రత్యక్ష ఎన్నికల విధానంపై వైసీపీలో ఉత్సాహం కనిపిస్తుంటే కూటమి నేతల్లో మాత్రం ఆందోళన వ్యక్తమవుతుంది అని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. మరో 2 నెలల్లోనే మున్సిపల్, కార్పొరేషన్, నగరపాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం కూడా ఉన్నట్టు చెప్తున్నారు. ఎన్నికలు నిర్వహించడంపై పెద్దగా అభ్యంతరాలు లేకపోయినా మేయర్లు, చైర్మన్లను ప్రజలు నేరుగా ఎన్నుకుంటే మాత్రం పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేటువంటి భయం కూటమి నేతల్లో ఉంది. టీడీపీకి చెందిన కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. పరోక్ష ఎన్నికల విధానం ఉంటే స్థానిక రాజకీయ సమీకరణాలను తమకు అనుకూలకంగా మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కౌన్సిలర్లు, కార్పొరేటర్లను తమ వైపుకు తిప్పుకోవడం ద్వారా చివరికి చైర్మన్, మేయర్ పదవులను కూడా దక్కించుకునేటువంటి అవకాశం ఉంటుంది అని వారి లెక్క. అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుంది. అక్కడ ప్రజలు నేరుగా తమ అభిప్రాయాన్ని ఓటు ద్వారా వ్యక్తపరుస్తారు. ప్రభుత్వంపై ప్రజల్లో నిజంగానే ఎంత సానుకూలత ఉంది అనేది నేరుగా ఎన్నికల ఫలితాల్లో కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఇదే అంశంపై ఇప్పుడు కూటమి నేతలను కలవరపెడుతున్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో తమకు భారీ సానుకూలత ఉందని ప్రభుత్వం భావిస్తుంది అనేటువంటి చర్చ ఉంది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి అంత సానుకూలంగా ఉందా లేదా అని కొంతమంది టీడీపీ ప్రజాప్రతినిధులు అంతర్గతంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి. ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఊహిస్తున్న స్థాయిలో ప్రభుత్వంపై సానుకూల వాతావరణం లేదని కొంతమంది నేతలు బహిరంగంగానే చెప్తున్నారు అనేటువంటి చర్చ కూడా ఉంది. అందుకే ప్రత్యక్ష ఎన్నికలు జరిగితే ప్రజలు తమ అసంతృప్తిని చైర్మన్, మేయర్ అభ్యర్థులపై ఓటు రూపంలో చూపిస్తే ఏం చేయాలి అనేటువంటి ప్రశ్న కూటమి నేతలను వెంటాడుతుంది. అదే సమయంలో ప్రత్యక్ష ఎన్నికల్లో వైసీపీ అనూహ్యంగా బలపడితే, స్థానిక సంస్థల్లో కూటమికి ఎదురుదెబ్బ తగిలితే అప్పుడు పరిస్థితి కొంత ఆందోళనకరంగా కూడా మారుతుందని చెప్తున్నారు. ఇక్కడ మరొక ఆసక్తికరమైన రాజకీయ అంశం కూడా ఉంది. ఈ విషయంలో తమ పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను చంద్రబాబు నాయుడు పరిగణలోకి తీసుకోవడం లేదని కొంతమంది కూటమి నేతలు అసంతృప్తిగా ఉన్నారనేటువంటి చర్చ కూడా సాగుతుంది. ప్రత్యక్ష ఎన్నికల వల్ల రాజకీయంగా నష్టం జరిగే ప్రమాదం ఉందని తమ అభిప్రాయాన్ని పార్టీ అధిష్టానానికి చెప్పినప్పటికీ ప్రభుత్వం మాత్రం దూకుడుగా ముందుకు వెళ్తుందని వారు ఆందోళన చెందుతున్నారు. పరోక్ష విధానంలో అయితే స్థానికంగా ఏర్పడే రాజకీయ సమీకరణాలను ఉపయోగించుకొని చైర్మన్, మేయర్ స్థానాలను దక్కించుకునేటువంటి అవకాశం ఉంటుందని వారు వాదిస్తున్నారు. కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో అవకాశం ఉండదు. ఒక ఓటర్ నిర్ణయమే ఫలితాన్ని మార్చేయగలదు. అందుకే ఈ నిర్ణయం కూటమి నేతల్లో టెన్షన్ పెంచుతుంది అనేటువంటి విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. మరొక పక్క వైసీపీలో మాత్రం ఈ నిర్ణయంపై ఉత్సాహం పెళ్లిబీగుతుంది. ప్రత్యక్ష ఎన్నికలు జరిగితే తమ పార్టీకి రాజకీయంగా మరింత అనుకూలంగా ఉంటుందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నట్టు తెలుస్తుంది. పరోక్ష ఎన్నికలతో పోలిస్తే ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజలు ఓటు నేరుగా చైర్మన్ లేదా మేయర్ అభ్యర్థి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అందువల్ల స్థానికంగా ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకోవచ్చని వైసీపీ లెక్కలేసుకుంటుంది. అయితే ఇది వైసీపీకి ఎంతవరకు వర్కౌట్ ఉంటుంది? అదే సమయంలో కూటమి ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో తన బలాన్ని ఎలా నిరూపించుకుంటుంది అనేది ఎన్నికల తుది ఫలితాల తర్వాతే స్పష్టమవుతుంది. మొత్తానికి మున్సిపల్ చైర్మన్లు, మేయర్లను ప్రజలు నేరుగా ఎన్నుకునే విధానాన్ని తీసుకురావాలన్న ప్రభుత్వ నిర్ణయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరతీసింది. ఒకవైపు ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధమవుతుంటే మరొకవైపు కూటమి నేతల్లోనే ప్రత్యక్ష ఎన్నికలపై ఆందోళన వ్యక్తమవుతుందనేటువంటి చర్చ సాగుతుంది. ఇక వైసీపీ మాత్రం ఈ విధానం తమకు అనుకూలంగా మారుతుంది అని ఆశలు పెట్టుకుంది. అయితే అసలు ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది? కూటమికి బలం ఎంత? వైసీపీకి స్థానికంగా ఉన్న పట్టెంత? ప్రత్యక్ష ఎన్నికలు నిజంగానే వైసీపీకి కొలుసొస్తాయా, లేక కూటమి మరొకసారి తన సత్తా చాటుతుందా? అన్నింటికీ సమాధానం రాబోయే మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లోనే కనిపించనుంది.